ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ రిజల్ట్స్ అయితే చూద్దామండి. డేంజర్లో సెలబ్రిటీసే వెళ్ళొచ్చు అనే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే సెలబ్రిటీస్ వస్తున్నారు, కామనర్స్ అందరూ వెళ్తే కష్టం అయిపోతుంది. కాబట్టి సెలబ్రిటీస్లోంచే ఇద్దరైనా లేకపోతే కామనర్ ఒక్కరు ముగ్గురు వెళ్ళొచ్చు. 10 మందిలో ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా డేంజర్ జోనే అండి. అట్లా ఉంది. 1% డిఫరెంట్ ఓటింగ్తో నడుస్తుంది. సో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు దివ్య అండ్ హౌస్ మేట్స్ కళ్యాణి శ్రీజన్ టార్గెట్ చేశారు కాబట్టి బీభత్సంగా వాళ్ళ ఓటింగ్ పెరుగుతుంది. నాకు తెలిసి 100% పెరుగుతుంది. చూద్దాము అనాలిసిస్ అయితే. తనుజ టాప్లో ఉంది. తనుజ ఈరోజు కూడా కళ్యాణ్ కన్నా ఎక్కువ ఆడిందా తనుజ? నాకు అర్థం కాదు. ఎక్కడ ఆడింది అబ్బా? ఎప్పుడు ఆడింది తనుజ? డ్రాయింగ్ గేయంగానే అయిపోయింది గేమ్ ఆడినట్టు. అందరు డ్రాయింగ్ అంటున్నారు. అసలు నాకు అర్థం కావట్లేదు. డ్రాయింగ్ అయితే అయిపోయినట్టేనా? ఇంకెక్కడ ఆడింది? అక్కడ కళ్యాణ్ని బ్లేమ్ చేస్తుంది ఆమె గట్టిగా అరిచి కళ్యాణ్ నోరుని మూద కొడుతుంది. కళ్యాణ్ ఇక్కడ పులిహోర మిస్ అవుతుంది అని చెప్పేసి డిఫెండ్ చేసుకుంటలేడు. కళ్యాణ్లో ఉన్న మైనస్ పాయింట్ పులిహోర. ఈ పులిహోర పోతే బాగుండు. అక్కడ రీతు పోయింది, ఇక్కడ ఈమె కూడా పోతుంది అని చెప్పేసి ఆమె గయ వరుతున్నా కూడా ఈయన గట్టిగా మాట్లాడుతున్నాడు, గట్టిగా ఫోకస్ పెడుతున్నాడు, గట్టిగా ఆడుతున్నాడు. అట్లట్లా ఆడితేనే అంత మాత్రం ఉంది ఆట. గట్టిగా ఆడితే ఇంకా బాగుండేది. యాక్చువల్గా ఈమె గయ ఒర్రి ఆయన నోరు మూపిస్తుంది. అక్కడ డ్రాయింగ్ వేస్తే డ్రాయింగ్ను పర్ఫెక్ట్గా గీసిన వాళ్ళంతా అక్కడ గెలవలేదు కదా. అక్కడ జస్ట్ హింట్స్ వేస్తే అయిపోయేది కదా. అది నెక్స్ట్ వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ పడాలా. ఈ పులిహోరను పక్కన పెట్టి ఆడితే ఖచ్చితంగా టాప్లో ఉంటాడు. ఆయన కోటింగ్ బాగుంది. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు టార్గెట్ చేశారు, ఇంకా పెరుగుతుంది. రేపు మార్నింగ్ కల్లా ఓటింగ్ అనిపిస్తుంది నాకు. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకి సంజన గారు ఉన్నారు. సో సంజన గారికి అయితే బాగానే పడుతుంది ఓటింగ్. ఎందుకంటే ఆమె వీరి లెవెల్లో ఆడుతున్నారు. చాప కింద నీళ్ళ మెల్లమెల్లగా ఆడకుండా ఆడినట్టే ఆడుతున్నారు. సూపర్ గేమ్. సంజన ఫ్లోరా సూపర్ కాంబినేషన్. బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. ఇంకా వాళ్ళదైతే సూపర్గా ఉంది సంజనాది. ఇంకా ఫోర్త్ సుమన్ శెట్టిది కాంట్రవర్సీ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ ఏమీ లేదు, అలా ఉన్నాడంతే. సో ఇలా ఉంటే కష్టమే అనిపిస్తుంది. కొంచెం ఏదైనా కాంట్రవర్సీ ఉంటే బాగుంటుంది. కాకపోతే పిఆర్ ఉంది కాబట్టి ఫుల్ ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకు శ్రీజ ఉందబ్బా. శ్రీజకు బీభత్సంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆఫ్టర్ ఎపిసోడ్ అనిపిస్తుంది నాకు. సో ఖచ్చితంగా పెరుగుతుంది. శ్రీజ మారింది, బాగా ఆడుతుంది. సుమన్ శెట్టి కన్నా శ్రీజ తక్కువ ఆడుతుందా ఏంటి? రీతు లొల్లి ధీమాన్తోని రీతు శ్రీజ ఏమాడింది అని ఈ దివ్య పగబట్టింది శ్రీజ మీద. ఒకటే పడుతుర్రు ఇద్దరు కలిసి. ఈమెనేమో డిమాన్తోనే పడుతుంది, ఈమెనేమో నువ్వేమాడినావు, నీ స్ట్రాటజీస్ వల్లనే పోయింది, నువ్వే ఆ రోజు ఆ బెలూన్ టాస్క్లో కూడా నువ్వు సంచాలకుని అడగడం వల్ల మా టాస్క్ అంతా దొబ్బింది. ఈమె అడుక్కుంటుంది. మీరేం చేసిర్రు ఆమెకు? మీ ఆట మీరు ఆడుడ్రి. ఆమెకు డౌట్ వచ్చింది, ఆమె అడుక్కుంది. ఆమె అడిగిన దాన్ని బట్టి వీరంతా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? ఏందేందో మాట్లాడుతుంది దివ్య. ఓ తోపు తురుము కాననుకుంటాను. శ్రీజన్ లేత్తంది వచ్చింది కదా అట్లా. తర్వాత భరణి గారు అందరితో స్మూత్గా బాగా ఆడుతున్నారు, కానీ ఓటింగ్ పెద్దగా లేదు, అందరితో స్మూత్గా ఉంటున్నారు. సో ఈయన నుంచి తనుజాని వీళ్ళందరినీ విడదీసేసింది. తర్వాత వచ్చేసి ఫ్లోరా గారు సైలెంట్గా ఉన్నారు, బాగా యాక్టివ్గా ఉన్నారు, బట్ తక్కువే. తర్వాత ఫ్లోరా, తర్వాత దివ్య ఇక చెప్పినా కదా, ఈమె వైల్డ్ కార్డ్ కాబట్టి తక్కువే పడుతుంది, తోపు తురుముకాని అనుకుంటుంది. నాకు అసలు నచ్చట్లేదు. భరణి గారి నుంచి సంజన అనిత అందరూ దూరం చేసి ఆయన నెంబటేసుకొని తిరుగుతుంది. ఓవర్ యాక్షన్ ఏందో ఏమో. నాకు అస్సలు ఈమె ఆట పద్ధతి ఏం నచ్చట్లేదు నాకు. ఆ డ్రాయింగ్ అది మాత్రం గెలిచినందుకు ఇక సంబరంగా ఫీల్ అవుతారు. ఇక డీమాన్ రీతు కన్నా తక్కువ డీమాన్కి పడుతుంది. డీమాన్ అంతా ఆడుతున్న ఎందుకు ఓట్ చేయట్లేదు? ఈరోజు శ్రీజ విషయంలో కూడా చాలా బాగా మాట్లాడాడు డీమాన్. శ్రీజ ఆడింది, పర్ఫార్మెన్స్ ఉంది. సుమన్ కన్నా శ్రీజ బెటరే కదా. అంటే శ్రీజాకున్న ఎఫర్ట్స్ పెడతలేదని చెప్పేసి రీతు ఈమె మీద వాడి ఏడుతా ఉంది. కానీ ఇక్కడ డీమాన్ చాలా బాగా మాట్లాడిన లైవ్లో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. రీతు బాగా ఆడుతుంది గేమ్, కానీ ఫ్లిప్పర్ అటు ఇటు పోతుంది. మొత్తం పక్కన పెట్టేసింది పవన్ కళ్యాణ్ అయితే. ఎటు ఉంటే అటు పోయి ఆడుతుంది అనిపిస్తుంది. అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ వేసుకుంది. గేమ్ ఎటు పోతే అటు మలిగే టైప్ అనమాట ఈమె. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. డీమాన్ని రీతుని పంపించారేమో నాకు తెలిసి. దివ్య నిఖిత ఫ్లోరా వెళ్తారేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఎటు పలుగుతుందో. ఈ 7 అయితే డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.